ఈరోజు మన యొక్క ధ్యానాంశముగా దేవుని యందు అద్భుతాలు ఎలా జరుగుతాయి అనే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. వారి కన్నీటిని దేవుడు చూచి మోషేని వారి యొద్దకు దేవుడు పంపించాడు. వారి యొక్క ఇబ్బందుల్లో నుండి వారిని విడిపించుట కొరకు దేవుడు మోషేని ఐగుప్తునకు పంపించి ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. 10 సూచక్రియలు జరిగించాడు. ఐగుప్తు నుంచి ప్రయాణమై ఇజ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు వారి ముందు దేవుడు జరిగించాడు. ఆ అద్భుతమైన కార్యాలు మరలా నేను మీ ముందు జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎవరికి అద్భుతమైన కార్యాలు చేస్తారంటే విశ్వాసముతో దేవుని వైపు చూచిన వారికి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. విశ్వాసములో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగించే దేవుడై ఉంటున్నాడు. దీనులు అంటే దేవుని మీద వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుడే నాకు ఆధారము, దేవుని వలనే నాకు కార్యం జరుగుతుంది, దేవుని వలనే నాకు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, నా కుటుంబములో నా అవసరతలు దేవుని వలనే తీర్చబడతాయి, నా కుటుంబములో ఉన్న అనారోగ్యము దేవుని వలనే తీర్చబడుతుందని నమ్మిన వారు దీనులండి. వారికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉంటున్నాడు.